Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. రాయుడు గారు, ఇవాల్టి నుంచి తెలుగుదేశం వైకాపాల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటి కౌంట్ డౌన్ని ఎట్లా విశ్లేషిస్తున్నారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఆయన ప్రచారకర్తలా మారారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని ఎండగట్టేటటువంటి పనిలో విజయవంతంగా ఆయన సఫలీకృతులు అయ్యారా? ఏం జరగబోతోంది రాష్ట్ర రాజకీయాల్లో? ఈ 5 ఏళ్ళు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. ఇప్పుడు ఈ 15-20 రోజులు, 25 రోజులు ఇద్దరికీ కూడా డూ ఆర్ డై. గెలిస్తే రాజకీయం ఉంటుంది, ఓడిపోతే రాజకీయం ఉండదు. ఎవరికైనా సరే, ఇద్దరికైనా సరే, ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే కొనసాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయ జీవితంలో ఇది అత్యంత కీలకమైన ఎన్నిక. అనేక కారణాల వల్ల. ఓ పక్కన సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకొక పక్కన వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, మరో పక్కన ఈ 5 ఏళ్లలో ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చట్టాలను, సంప్రదాయాలను, కన్వెన్షన్స్ను ఉల్లంఘించి ఆయన అభిమతానికి అనుగుణంగా అనేక పనులు, చట్ట వ్యతిరేక పనులు చేసిందనే ఆరోపణలు ఇంకో పక్కన ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ ఎన్నికల్లో గెలవకపోతే, గెలవటంలో విఫలమైతే కేసులు జీవం పోసుకుంటాయి. వివేకానంద రెడ్డి గారి కేసు తీవ్రతరం అవుతుంది. ఈ ప్రభుత్వంలోని సమస్త అవకతవకల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరుసపెట్టి దర్యాప్తు సంఘాలను ఏర్పాటు చేయటం, దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం, అనేక మందిని జైళ్లకు పంపించే అవకాశం ఉండటం అంతా కూడా చాలా గందరగోళం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా ఇబ్బంది వస్తే, చట్టపరమైన ఇబ్బంది వస్తే ఆ పార్టీ కూడా నిలబెట్టుకోవడం కష్టం అయిపోద్ది. మీరు చూస్తే ప్రతి పార్టీకి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు అని ఉంటారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే ప్రధానమైన నాయకుడితో సంబంధం లేకుండా వీళ్ళు జనంలోకి వెళ్ళి జనాన్ని ప్రభావితం చేయగలిగిన స్థాయి కలిగిన వాళ్ళు. వైసీపీలో ఒక్కరు లేరు. ఏకైక స్టార్ క్యాంపెయినర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన కష్టపడి సంపాదించి పెడితే వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటారు. వీళ్ళంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లీడర్స్. 4 విలేకరులను పిలిచి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయచ్చు కదా విలేకరుల సమావేశంలో. దానికి ఏమి ఒక కులబద్ధ నిబద్ధత ఉండాల్సిన పని లేదు కదా. అంబటి రాంబాబు గారైనా తిడతాడు, పేర్ని నానిగారైనా తిడతారు. కానీ ఇంకో నియోజకవర్గం వెళ్ళి ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడగలిగిన స్థాయి వాళ్ళకు ఉందా? లేదు. అట్లాగే ఏ నాయకులైనా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పబ్లిక్లోకి వెళ్ళి చలామణి కాగలిగిన నాయకులు ఎవరు లేరు. ఆయన కష్టపడి గెలిస్తే వీళ్ళందరూ కూడా ఓటాల కోసం బయలుదేరతారు, బిందెలు చెంబులు పుచ్చుకుని. అందువల్ల ఆయనకి ఇది జీవన మరణ సమస్య. రాజకీయంగా వ్యక్తిగా ఆయనకి ఏమి నష్టం ఉండకపోవచ్చేమో, కానీ రాజకీయంగా మటుకు ఇంకా మళ్ళీ ఒకసారి ఆ పదవిలోంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఎన్నిక అవ్వటం అనేది దాదాపు సాధ్యం కాని పనే. ఎందుకంటే అన్ని పక్కల నుంచి అన్ని సమస్యలు చుట్టుముట్టేస్తాయి. అలాగే చంద్రబాబుకు కూడా ఇది జీవన మరణ సమస్య. గత 5 ఏళ్లుగా అధికారంలో లేరు. తెలుగుదేశంలోని అనేక మంది నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించటం, వేధించటం ఏదో చేస్తారు. పళ్ళ బిగువున వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఈసారి మనం అధికారంలోకి వస్తాము అనే ఆశతో బతుకుతున్నారు.
వాళ్ళు గనక అధికారంలోకి రాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 73, 78, 79 ఏజ్ వస్తుంది ఒక నెక్స్ట్ ఎలక్షన్ నాటి. వచ్చే ఎన్నికల నాటికి. ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉండటం ఒకటి కుదరదు. ఆయన మీద కూడా 3-4 కేసులు ఉన్నాయి ఇప్పటికీ, బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కుదురుతుంది కుదరదు అనేది పక్కన పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అవుట్ రైట్గా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోవటం తప్ప వేరే పెద్ద ఆల్టర్నేటివ్ ఉందని నేను అనుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు ఆయన రాజమండ్రి, మళ్ళీ లోకేష్ గారిని కూడా వదిలిపెట్టరు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెల్లాచెదురైపోతారు. కార్యకర్తలు ఉండొచ్చు, ఎందుకంటే ఊళ్ళల్లో ఉంటారు కాబట్టి, అభిమానులు ఉండొచ్చు, రాజకీయంగా అంతా కూడా స్లీపర్ సెల్స్ అయిపోతారు. రోడ్డు మీదకి వచ్చి నేను తెలుగుదేశం అని చెప్పుకోగలిగిన పరిస్థితి ఎవరికి ఉండదు జగన్ గారు గెలిస్తే. అందుకని చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం 45 ఏళ్ళని 5 ఏళ్ల క్రితం చెప్పారు, ఇప్పుడు 50 ఏళ్ళు అనుకుందాం మాట వరుస. 45 ఏళ్ళు అయింది. 48, 49, 50 ఏళ్ళు అనుకున్నాం. ఒక విషాదాంతంగా ముగుస్తుంది. ముఖ్యమంత్రిగా ముగియటం వేరు, అవును, అది ఆ వైభవం వేరు, ఆ వైభవం వేరు. ఆయన గెలిస్తే ఒక 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసి మిగిలిన 3 ఏళ్ళు, లేదా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసి మిగిలిన 2 ఏళ్ళు లోకేష్ గారికి ఇస్తారు. నాకేమీ డౌట్ లేదు దాంట్లో. ఈ టర్మ్ గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రే, లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రే. ఏమి దాంట్లో హెసిటేట్ చేయాల్సిన పనేమీ లేదు. గెలవకపోతే సుదీర్ఘ రాజకీయ జీవితం తెరపడిపోయినట్టే, విషాదాంతంగా ముగుస్తుంది. ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు గవర్నర్లుగా చేసినటువంటి ప్రభ కూడా వెలిగింది, వెరీ 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 అన్గ్లోరియస్గా ముగుస్తుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తను చేయగలిగిందంతా చేస్తారు. అది పార్ట్ 1. అయితే ఈ సర్వేలు అనేవి జెన్యూన్ కాదు, లేకపోతే జెనైన్ కాదు. పార్టీలు వాళ్ళే కొంతమంది మిత్రులతో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఒక్కాసిన అంకెలు ఇచ్చి ఆ సర్వే అక్కడ ఉంది, ఈ పార్టీకి నోట్లు వస్తాయి, ఆ పార్టీకి అన్ని నోట్లు వస్తాయి అని చెప్పిస్తారు. అదేంటంటే కేడర్ని ఉత్సాహపరచడానికి న్యూట్రల్గా కొంతమంది ఓటర్స్ ఉంటారు, 2%, 3%, 4%. వాళ్ళు అసలు కీలకం. వాళ్ళు ఎటు మొగ్గితే అటు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని ప్రభావితం చేయడానికి ఇవి చేస్తుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి ఎందుకు జెన్యూన్ కాదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో టీచర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు లేని సెక్షన్ ఏది 2019లో? ఎస్సీలు, ఎస్టీలు, లేకపోతే మధ్యతరగతి ప్రజలు, చంద్రబాబు అంటే కోపం ఉన్నవాళ్ళు, వ్యతిరేకత ఉన్నవాళ్ళు, అసహ్యత ఉన్నవాళ్ళు, ప్రతి సెక్షను, సమాజంలోని ప్రతి సెక్షను జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు. అసలు పలానా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈవెన్ కమ్మాస్లో కూడా వెరీ కన్సిడరబుల్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఆ రోజుల్లో కాపులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటే ఆయనకు వచ్చిన శాతం ఎంత? ఓట్ల శాతం 49.6 కదా. అవును, 49. ఇప్పుడు కాపులు ఆయన వెనకాల లేరనే భావన ఒకటి ఉంది సమాజంలో. ఉన్నదేదో కొంచెం పవన్ కళ్యాణ్ గారి వైపు అటు ఇటు ఉన్నారని అంటున్నారు. అది తేలాల్సింది నిజమెంత అనేది. ఎంప్లాయీస్ ఆయనకు అనుకూలంగా ఉన్నారా? లేరు. నిరుద్యోగులు ఆయనకి అనుకూలంగా ఉన్నారా? లేరు. అంగన్వాడీ వర్కర్లు ఆయనకు అనుకూలంగా ఉన్నారా? లేరు. ఇవాళ ఆయనకు అనుకూలంగా ఉన్నారు అని ఒక సెక్షన్ పేరు చెప్పండి మీరు. 2019లో ఆయనకు అనుకూలంగా ఉన్న వారిలో ఏ సెక్షన్ ఇప్పుడు ఇవాళ ఆయనకు అనుకూలంగా ఉన్నారు? సొంత సామాజిక వర్గం అనుకూలంగానే ఉంది కదా. ఇది సొంత సామాజిక వర్గం అనుకూలంగానే ఉంది కదా. సొంత సామాజిక వర్గం సంగతి పక్కన పెడదాం, అది కన్సిడరబుల్ నంబర్ కాదు. 4%, 5%. అందులో ఓటు ఉన్న వాళ్ళు ఎంతమందో, అందులో కోపం ఉన్న వాళ్ళు ఎంతమందో, అంచేత అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అప్పుడు కూడా 2019లో కూడా రెడ్డిలేమీ కన్సిడరబుల్ సెక్షన్ కాదు. ఎక్కువ మంది వాళ్ళు ఎమ్మెల్యే గెలవచ్చు, ఏదైనా చేయవచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఓటింగ్ పరంగా దే ఆర్ నాట్ ఇన్ గుడ్ నంబర్స్. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న నేను మీకు చేస్తాను. 2019లో
ఆయన్ను సపోర్ట్ చేయని సెక్షన్ ఏది, ఇప్పుడు చేస్తున్న సెక్షన్ ఏది చెప్పండి. అయినా కూడా ఇప్పుడు సర్వేలు ఏం చేస్తున్నాయి, ఆయనకి 50.6% ఓట్లు వస్తాయని, 51.4% అంకెలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నారో చూడండి, దశ అంశాలతో సహా. 0.4% అంట, 50.4%. ఎట్లా వస్తాయి? ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నప్పుడు, ఇంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఆ రోజున అమరావతి రైతులంతా జగన్ గారి వెనకాల ఉన్నారు. ఎందుకంటే క్యాపిటల్ కడతారు, ఆయన ఇల్లు ఇక్కడే కట్టుకున్నారని. ఇవాళ అమరావతి ప్రాంతపు రైతుల్లో ఆయనకు వ్యతిరేకత ఉందా లేదా? ఖచ్చితంగా. విద్యార్థుల్లో ఉందా లేదా? స్కూలు పిల్లల తల్లిదండ్రుల్లో ఉందా లేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉందా లేదా? ఈ పెన్షన్ ఓపీఎస్ ఏదో ఈ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, వాళ్ళు అనుకూలంగా ఉన్నారా? అసలు ఏ సెక్షన్ అనుకూలంగా ఉంది మీరు నాకు చెప్తే పర్సంటేజ్ల విషయం తర్వాత మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఆయన గెలుస్తానికి అవకాశం ఉంది అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఆయనకి ఉన్న వనరులు చంద్రబాబుకు లేవు. ఢిల్లీలో జగన్ గారికి ఉన్న పలుకుబడి చంద్రబాబు గారికి లేదు. మోడీ దగ్గర జగన్ గారికి ఉన్న పలుకుబడి చంద్రబాబు గారికి లేదు. చంద్రబాబు మోడీని ఢిల్లీ వెళ్ళి ఇంత మటుకు ఒకసారి కూడా కలిసే పరిస్థితులు లేవు. పబ్లిక్ మీటింగుల్లో రావటం వేరు, భుజాల మీద చేతులు వేసుకోవటం వేరు, పక్కపక్క నవ్వుకోవటం వేరు. కానీ ఈయన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని, మరి ఇద్దరు ఉమ్మడి కూటమి ఏదో అంటున్నారుగా, అవును, ఆ కూటమికి ఆయనే బాస్గా, మోడీ గారే బాస్, ప్రధానమంత్రి బాస్గా. ఇక్కడ ఆంధ్రాలో బాసులు ఎవరు లేరుగా ఆ పార్టీకి. వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని, అయ్యా ఇవి నా డెఫిషియన్సీస్, ఇవి మన లోపాలు, ఇవి సర్దుకుంటే మనం గెలుస్తాం, ఈ రకమైన సహాయం నాకు మీరు చేయండి అని చంద్రబాబు ఏమన్నా అడగగలుగుతున్నారా? అడగగలిగే పరిస్థితులైనా ఉన్నాయా? జగన్ గారు రేపు సీఎం ప్రధానమంత్రిని కలవాలనుకుంటే ఇవాళ మెసేజ్ పంపించి రేపు మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోతే రేపు సాయంకాలం కలిసేస్తున్నారు. అట్లా మనం చూసాం అనేక సార్లు. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజకీయం, ప్రధాని ఏమో జగన్ గారి వైపు ఉన్నట్టు, ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయిన అమిత్ షా ఏమో చంద్రబాబు వైపు ఉన్నట్టు ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు మనోళ్ళు అని చెప్పుకోవాలనేది ప్లాన్ ఏమో తెలీదు. ఓడిపోయిన పార్టీ డిస్మెంటల్ అయిపోద్ది. ఇప్పుడు మనం పెద్ద పందిరి వేస్తాం, బ్రహ్మాండమైన పందిరి. ఆ సందర్భం అయిపోగానే ఏ పుల్లగా పుల్ల, ఏ షీటుగా షీటు అన్నీ తీసేసి శుభ్రం క్లీన్ చేసి కట్టకట్టుకుని వెళ్ళిపోతాం. ఓడిపోయే పార్టీ పరిస్థితి. ఆ ప్లేస్ని ఆక్రమించాలని బీజేపీ కూర్చుంది, ఓడిపోయే పార్టీ యొక్క ప్లేస్ని ఆక్రమించుకోవాలని. జగన్ గారికి ఆయనకున్న వనరులు, అర్ధబలం, అంగబలం చంద్రబాబుకు లేవు. పోలీసులు జగన్ గారి మనుషులు మనం చూస్తున్నాం. 5 ఎస్పీలని తీసేశారు, ఇంకొక 20 మందిని తీసేయాలి ముర్రు అని పురంధరేశ్వరి ఆవిడ ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసింది. ఏమైనా తీసుకున్నారా? ఏమైనా యాక్షన్ పెట్టారా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఢిల్లీ నుంచి జగన్ గారికి పెద్దగా నొప్పి కలగకుండా, అసలు ఏమీ చర్య తీసుకోలేదు అనే భావం కలగకుండా ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని వాసుదేవ్ రెడ్డిని తీసేశారు. వాసుదేవ్ రెడ్డిని తీసేస్తే ఇంకో సుబ్బారెడ్డి సారా ప్యాకెట్లతో రెడీ అవుతాడు. తీసేయాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారు, సిఎస్ని తీసేయండు అని మొరుగుతున్నారు, లేకపోతే డీజీపీని తీసేయండు అంటున్నారు. తీసేశారా? కనీసం నోటీస్ ఇచ్చారా? లేకపోతే అడిగారా? ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని మీనా గారిని అడిగారా? ఏమన్నా ఏంటి ఇట్లా కంప్లైంట్లు వచ్చినాయి వీళ్ళ మీద, నీ రిపోర్ట్ ఏంటని అడిగారా? తీసేయాల వద్దు డిసైడ్ చేశారా? ఏంటంటే కథ అంతా అట్లా బంటి ముట్టినట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా నడిపిస్తారు. రేపు ఎలక్షన్ రోజు నాడు జగన్ గారి విశ్వరూపం చూస్తారు. జగన్ గారి యంత్రాంగం, అధికార బలం, మొత్తం ఆయన విశ్వరూపం ఏంటి అనేది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. ఆయన్ని తట్టుకొని చంద్రబాబు గెలవటం అంటే చెప్పులు లేకుండా హిమాలయ పర్వతం ఎక్కటం లాంటిది అనమాట. కాళ్ళకి ఏ చెప్పులు లేకుండా అది సాధ్యం కాదు. అందువల్ల ఇద్దరు కూడా పొలిటికల్గా లైఫ్ అండ్ డెత్ డిసైడ్ చేసేది ఎన్నిక. దీంట్లో జగన్ గారిని ఓడించటం సాధ్యం కాదని నేను 2 ఏళ్ల క్రితం ఏదో ఒక వీడియోలో చెప్పాను. అది నాకు లండన్ నుంచి కూడా కొంతమంది పంపించారు, మీరు 2 ఏళ్ల క్రితం ఈ వీడియో చేశారు, ఇది చూడండి, ఇక్కడ వైకాపా వాళ్ళు ఎవరో సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వీడియో అని. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. వై నాట్ 175 గురించి
వైనాట్ 175 గురించి. వైనాట్ 175 అనేది ఆయన అనేక యాంగిల్స్లో ఆయనకున్న వసతులను అన్నీ మదింపు చేసుకునే వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అంటే 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు వచ్చి ఓట్లేసి గెలిపిస్తారనేది కాదు పాయింట్. 175 నియోజకవర్గాలను గెలవగలిగిన స్ట్రాటజీ మా దగ్గర ఉందని ఆయన చెప్తున్నారు. అటువంటి స్ట్రాటజీ ఏమీ వీళ్ళ దగ్గర లేదు. 175 అవసరం, సింపుల్ మెజారిటీతో గెలిస్తే గొప్పే, చాలా పెద్ద విషయం. ఇప్పుడు జగన్ను ఓడించగలగటం అంటే అసలు ఇంకా భగీరథ ప్రయత్నం అన్నమాట. సాధ్యం అవుతుందని నేను అనుకోను. ఒకవేళ సాధ్యం అయితే జగన్ గారు రాజకీయాల్లో కొనసాగలేరు, దాంట్లో ఏమి సందేహం లేదు. అది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.